హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మొక్క మన దగ్గర ఉన్న టమాటో ప్లాంట్ అండి. అప్పుడే 2 టైమ్స్ నేను హార్వెస్ట్ చేశాను. 2 సార్లు హార్వెస్ట్ తీసుకున్నానండి. మళ్ళీ మూడోసారి రెడీ అయిపోయింది. ప్రతిసారి ఒక 3/4 కేజీ కంటే ఎక్కువ కోసుకుంటా అన్నాను. దగ్గర కేజీ కాయలు వస్తున్నాయండి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. గార్డెన్లో ఉన్న టమాటా మొక్కలన్నీ ఒకసారి చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన కాయగూరలు కోసుకున్నప్పుడు ఆ సీడ్స్ అలా వేసుకుంటే వచ్చేస్తాయండి. ఎప్పటికప్పుడు కొత్త మొక్కలు రావాలి, పాత మొక్కలు కూడా పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, మనం కొత్త సీడ్స్ ఏమన్నా పెట్టుకోవాలి అంటే మనం ఇప్పుడే పెట్టుకోవాలండి. జనవరి ఎండింగ్, ఫిబ్రవరిలో పెట్టేసుకోవాలి. ఇంకా మార్చి నుంచి మనకి మొక్కలు పెడదామంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడే పెట్టుకోండి. బెండ మొక్కలు, వంగ మొక్కలు, టమాటా మొక్కలు ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనకి మళ్ళీ జూన్ వరకు వస్తాయి. మళ్ళీ జూన్లో మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి మళ్ళీ ఈ జనవరి, ఫిబ్రవరి వరకు కూడా మనకి సైకిల్ అలాగా రిపీట్ అవుతూ ఉంటుంది. మనకి వెజిటబుల్స్కి ఇబ్బంది పడక్కర్లేదండి. ఇప్పుడు పెట్టుకుని మనకి ఇంచుమించు మే నెల వరకు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని కంపల్సరీ మనం 2 సార్లు పెట్టుకోవాలి. విత్తనాలు సీడ్స్ అనేవి 2 టైమ్స్ పెట్టుకోవాలి. అదేంటంటే జనవరి ఎండింగ్, ఫిబ్రవరిలో పెట్టేసుకోవాలి. మళ్ళీ మనం వర్షాలు పడిన తర్వాత జూన్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి వెజిటబుల్స్కి లోటు ఉండదు. చూసారు ఎంతంత కాయలు ఉన్నాయో? చూసారా? నిజంగా ఎంత పెద్ద కాయలు ఉన్నాయో కదా. ఇవన్నీ అలా సీడ్స్తో పెట్టినాయనండి. ఇక్కడ అవుతా అన్నది హార్వెస్ట్ అవుతుంది, ఇది అయిపోతుందంటే మనం మళ్ళీ ఇంకొక కుండీలో రెడీ చేసేసుకోవాలి మొక్కలు. ఇవి అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా గ్యాప్ లేకుండా మనం పెంచుకోవాలి. చూసారా ఎంత కాయ ఉందో? ఎంత పెద్ద పెద్ద కాయలు, ఎంత బాగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.